హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యెషయా భక్తుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రయోజనం కలుగునట్లు? నీకు, నాకు, మనందరికీ కూడా ప్రయోజనము కలుగునట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నడవవలసిన త్రోవ ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మళ్ళా చదువుతున్నాను చూడండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగున్నట్లు నీ దేవుడినైనా యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. దేవునికి స్తోత్రం. ఉపదేశము అంటే అర్థం ఏంటి? అవి చూడాలి అందరూ కూడా.